హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే రేపు న్యూ ఇయర్ కదా, ఈరోజు 31st నైట్. సో నైట్ మా వాళ్ళందరం వాలీబాల్ ఆడదామని కోర్టులో ల్యాంప్లు అవి బిగించడానికి చాలా కష్టపడుతున్నారు. అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ ముందుగా అందరికీ ఇన్ అడ్వాన్స్ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీ అందరికీ మంచి జరగాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు అందరూ ఆనందంగా ఉండాలి. అలాగే నేను కూడా చాలా ఆనందంగా ఉండాలి. మన ఛానల్ ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ మన ఛానల్ స్టార్ట్ చేసాం. అప్పుడు నేను అనుకున్నాను ఇయర్ ఎండింగ్ అయ్యేలోపు కనీసం ఒక 10,000 సబ్స్క్రైబర్లు అయినా కొట్టాలి అని. 10,000 అంటే అంత ఈజీ కాదు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. సో అలా అనుకున్నాను. కానీ నేను 10,000 అనుకుంటే ఇప్పుడు నియర్లీ 40,000 వచ్చారు. అంటే 3 రెట్లు ఇంప్రూవ్ అయింది నేను అనుకున్న గోల్కి. అండ్ ఈ ఇయర్ అయిపోయేలోపు అంటే 2026 అయిపోయేలోపు ఒక 100K 200K కొట్టగలమా? నేనైతే ఒక 100K కొట్టాలనుకుంటున్నాను. చూద్దాం, మీ సపోర్ట్ ఉంటే ఎంతవరకు వెళ్తాం అన్నది. ఎంతమంది సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీలో యాడ్ అవుతారని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. గోడలు ఎక్కారు దొంగలు అనుకోకండి, లైట్లు బిగుతున్నారు పాపం కష్టపడుతూ. 2 ల్యాంపులు సెట్ చేసాం, 400కి అద్దెకి తెచ్చాం. 2 ల్యాంపులు వైరు ఒక బిగిస్తున్నారు. ఇది ఇక్కడ ఒక ల్యాంపు, అక్కడ ఒక ల్యాంపు. ఇది వీళ్ళు చూడండి ఎప్పుడు ల్యాంపులు బిగిస్తే ఎప్పుడు ఆడేసుకుందామా అని చూస్తున్నారు. ఇంకో మా రఘుడు ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ మొత్తం అన్నీ బాగా సపోర్ట్ చేస్తాడు. హ్యాండ్ ఓవరా, సెకండ్ ఓవరా, వెరీ గుడ్. కనబడుతున్నాడు కదా. చరణగోడు తెలుసు కదా. ఇంకో వినాయకుడు వెనకన ఇంకొక చిన్నోడు దాంకున్నాడు ఈ డేట్. అదిగో చూడండి ఆడే మా ఈస్తముడు పాపం చాలా కష్టపడి బిగుతున్నాడు. ఓకే గాయస్, ఫైనల్లీ మా వాళ్ళు అయితే కష్టపడి ల్యాంపులు 2 బిగించారు. మొత్తం ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ అంతా బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఎలాగెళ్తాయి, ఎలా వెలుగుతాయో చూద్దాం. అరే ఒకసారి ఏరా రవి, ఓ చూసారా నేను తెల్లగా కనబడుతున్నాను. ఏంటంటే మా వాళ్ళు ల్యాంపులో పవర్. ఇదిగో చూపించండి. అగో 2 ల్యాంపులు అలా సెట్ చేసాం, కానీ పెద్ద కాంతి ఏం రావట్లేదు అనిపించింది. ఇగో కోర్టు ల్యాంపులు అయితే బాగానే వెలుగుతున్నాయి, కానీ కోర్టులోకి అంత ఎక్కువ ఇంపాక్ట్ రాలేదు. ఇప్పుడు అవి అడ్జస్ట్ చేస్తాం మళ్ళీ. ఫైనల్లీ మా వాళ్ళు ల్యాంపులు అవి సెట్ చేస్తారు ఏదో వచ్చి రానట్టుగా. ఎందుకంటే మనకి ఈ పీక్ టైంలో వాళ్ళు అలా సెట్ చేయడం ఎక్కువ. సెట్ చేశారు. ఇంకా నెట్ అది కట్టకముందు మా వాళ్ళకి ఇప్పుడు ఆడేస్తున్నాడు వీడి పాసలో. అదిగో ఎగురు కూడా వేస్తున్నాడు కుర్రాడు. చేసేస్తున్నాను ఆల్రెడీ. దమ్మురా మేము ఇంకా తీసుకున్నాం ఏమంటే దమ్ము ఇది ఫ్రై పీస్ అనమాట. అదే మీకు అడుగుతారు కదా. కొద్దిగా వేసుకుని కొద్దిగా బాగుంటుంది. సరిపోతుంది. హాయ్ గాయ్స్, న్యూ ఇయర్ సందర్భంగా అన్ని రెస్టారెంట్లకి వెళ్ళి అన్నీ కొనుక్కొని తీసుకొని వచ్చాం. ఇప్పుడు అన్నీ మా అందరం, ఇంకో మా బ్యాచ్, మా కుర్రోళ్ళు, ఇంకో మా బావగారు కూడా వచ్చారు. ఈ ఇయర్ యాడ్ అయ్యాడు. మొత్తం అందరం కలిపి కూర్చొని తింటూ చిల్ అవుతున్నాం. ఇది అయిపోయాక మళ్ళీ వాలీబాల్ ఆడేస్తాం. అడిగిపోయే వరకు ఆడుకోవడమే. ఈరోజు స్లాట్ బుక్ చేసుకుందాం భయ్యాని. మేము మొగలాయి బిర్యానీ, దమ్ బిర్యానీ తింటున్నాం. ఇంకో రొయ్య కూడా వచ్చింది. ఇదిగో రొయ్య కర్రీ. ఇక అన్నాడు దీంతో తినేస్తే పుల్కాతో ఏడు తింటావరా అని అడిగాడు. నాకు అసలు బుర్ర పని చేయలేదు.
చికెన్ వింగ్స్ ఇంకా బా అంటే కోడి రెక్కలు అంటే కోడి రెక్కలు ఏంటి కోడి రెక్కలు ఇంకో ఎగిరితాడు ఈడు కోడి రెక్క బాగా పని చేస్తుంది రెండేమో ఇగో ప్యాకెట్ నీకు చరణ నీకే ఇంకో ప్యాకెట్ ఇంకా మనకు ఒక ప్యాకెట్ ఉందా ఒకటి ఉందిరా ఒకటి ఒక కర్రీ ఇక్కడ ఒకటి ఉంది బాబు కర్రీలు ఎవరికైనా కావాలంటే అడగండి నిర్మోహమాటంగా బాబు నీకు ఏం కర్రీ కావాలా ఏమన్నా కర్రీ వేసుకున్నావా పుల్క కావాలా రోటీలు ఒకటి ప్యాకెట్ ఉంది ఇంకోటి మీ దగ్గర ఉన్నాయి కదా మీ దగ్గర మిగిలితేలే చాలా అలా అంటున్నాడు కదా నువ్వెలా చెప్పావే నువ్వు భలే ఉన్నావే మనం 2 ప్యాకెట్లు ఇచ్చాం వాళ్ళకి మిగిలితే 2 మిగిలితే అరే బిర్యానీ కావాలా రే మొమ్మట పడక మీకు బిర్యానీ కావాలా రోటీ కావాలా ఏటి కావాలా మా చరణన్న తిండిలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు చూపించరా ఒకసారి చరణన్ననే ఆడు గోల్డ్ మొత్తం పీస్ పెర్ హెడ్ అందుకే కాల్చింది చూసుకోవాలనుకున్నా కాల్చింది చూసుకో అన్నాను అది చూసుకో అన్నాను అంటున్నాను మంది ఇదిగో బా ఇదేనా ఇది కర్రీ అది లాలీపాప్ అది లాలీపాప్ నువ్వు పీస్ తీసుకో ఏంటి ఒక దగ్గర కాదని అన్నిట్లో తిరుగుతున్నారా అనకాయ పిల్ల ఏ దాంట్లో ఏది బాగుంటుందో అన్ని తెస్తాం మొత్తం తిరిగి ఇన్స్పెక్ట్ చేసి అన్ని షాపులకి ఏ దగ్గర ఎలా ఉన్నాయో చూసుకొని అలా సెలెక్ట్ చేసుకున్నాం ఎలాగైనా కొనుక్కున్నప్పుడు ఆఫర్లు ఎందుకు వెళ్తారు అదే పాయింట్ ఎలాగైనా సచ్చినట్టు కొంటారు మేము అలాగే కొన్నాం స్వాగత్తో దగ్గర ఎలాగా ఆడి దగ్గర బాగుంది 1250 తెస్తాం ఒక్కడి దగ్గర బాగుంటుంది నిజంగా మన ప్రతిసారి ఇంతే న్యూ ఇయర్కి సంబంధం ఉండదు మనకి తింటున్నప్పుడు అవుతుంది న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఆడు చూడండి పక్కనున్న వాళ్ళకి న్యూ ఇయర్ చెప్పట్లేదు లవర్కి మెసేజ్ పెట్టుకుంటున్నాడు ఆడి గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టుకుంటున్నాడు చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ కేక్ బండి మీద ఒక్క మొక్క పడినా బాగోదు ఎవరికి ఇచ్చింది రండి రండి అందరూ పట్టుకోండి రే రా రే రే హ్యాపీ న్యూ పట్టుకో పట్టుకో ఇక ఇక తిను తిను హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ మనం 50K వచ్చాక ఇలా చేసుకోవచ్చు మన 50K సబ్స్క్రైబర్స్ వచ్చాక ఇలా చేసుకుందాం మళ్ళీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి 50K సబ్స్క్రైబర్స్ వచ్చాక మళ్ళీ ఇలా కొట్టియచ్చు చాలా దగ్గరలో ఉన్నాం ఇంకొక 6K 7K హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అరే కేక్ తినండి అరే రండ్రా రండ్రా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్
తప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అలా చేయొచ్చా? హ్యాపీ న్యూ ఇయర్ ఎలా అంటున్నాడు? హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ చాలు. నువ్వు ఎక్కడో ఒక దగ్గరే ఉండరా తమ్ముడు సూపర్ రా ఆడిటొచ్చిందంటే పంపించే 27 కొంచెం అరే అసలు ట్యాప్ అంతే బాగా 37 వెరీ గుడ్ బాల్ రికార్డ్ లో ఉంది అలాగే వచ్చేసింది 57 అది